కేఎస్ఎన్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. కాకినాడ జిల్లా సామర్లకోట కేఎస్ఎన్ పాఠశాల కరస్పాండెంట్ కేవి కుమారి ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ యొక్క వేడుకలకు పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజప్ప మరియు తుమ్మల రామస్వాములు మాట్లాడుతూ, పాఠశాల యందు ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు క్రమశిక్షణ కలిగి జ్ఞానం పెంపొందించుకోవాలని అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా దేశవ్యాప్తంగా మనమందరం జరుపుకోవడం జరుగుతుందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో సూచించిన అంశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూచా తప్పకుండా అమలు చేయడం జరుగుతుందన్నారు. పిల్లలకు విద్యార్థి దశ నుండే రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. గణతంత్ర దినోత్సవం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన కేఎస్ఎన్ కళాశాల యాజమాన్యాన్ని ముఖ్య అతిథులు అభినందించారు. కేఎస్ఎన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఎమ్మెల్యే చినరాజప్ప ఆవిష్కరించారు. అనంతరం స్వేచ్ఛా స్వాతంత్రానికి చిహ్నంగా పావురాలను విడిచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, సామర్లకోట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, అడబాల కుమారస్వామి, కంటె జగదీష్ మోహన్, సరోజా వాసు, పిట్ట జానకి రామారావు, పాఠశాల కరస్పాండెంట్ కుమారి, పాఠశాల డైరెక్టర్ పి శ్రీను, ప్రిన్సిపల్ రాధాకృష్ణ, ఏవో వెంకటేశ్వరరావు, అర్జున్ విద్యార్థులు పాల్గొన్నారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगल ఓకే సార్. క్లాప్. ఇది మన స్వేచ్ఛకు ప్రతీక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన రిపబ్లిక్ డేగా మనం ఎలా చేసుకోవడం జరుగుతుంది దేశవ్యాప్తంగా. మరి దేశవ్యాప్తంగా మరి ఆగస్టు 15 మన స్వతంత్రం వచ్చిన మరి రిపబ్లిక్ డే సందర్భంగా మరి ఎలా రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం పరిపాలన అంతా కూడా రాజ్యాంగంలో అంశాలన్నీ కూడా తూచే తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుపుకుంటూ ఈ ప్రభుత్వం నడుపుకెళ్ళడం జరుగుతుంది. ఈ రోజైతే రిపబ్లిక్ సందర్భంగా మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మన అధికారులతో ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. వేళ మనం మరి స్కూల్లోకి మనం వచ్చాం కనుక ఈ స్కూల్ పిల్లలందరూ కూడా మరి భవిష్యత్తులో ఎలా ఉండాలి ఏంటన్నది మరి ముఖ్య విషయాలు 2 విషయాలు చెప్పాలి తెలుసుకున్నాను. ఎందుకంటే ఈ స్కూలు కేఎస్ఎల్ స్కూల్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ అయిన తర్వాత మంచి ఎడ్యుకేషన్ పెద్దాపురం మరి మంచి ఎడ్యుకేషన్ జరుగుతుంది. కాలేజీ కూడా సామర్లకోట పెట్టడం జరిగింది. అయితే ఈ ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినప్పటికీ పిల్లలందరూ కూడా బాగా చదువుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చదువుకున్న వ్యక్తులు, చదువుకున్న పిల్లలందరికీ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ చదవడానికి ఆ రోజుల్లో ఇబ్బంది ఉండేదని చెప్పి ఆయన కూడా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 750 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టమన్నా ఈరోజు 10 కూడా ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం కలిగింది. అలాగే మెడికల్ కాలేజీలో పెట్టమన్న మెడికల్ చదువుకోవడానికి అవకాశం ఉంది. ఎవరి ఇంట్రెస్ట్ ఆ సబ్జెక్ట్ చదువుకోవడానికి అవకాశం కలిగింది. అంటే వీళ్ళు చదువుకున్న పిల్లలందరూ ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్నారు, ఇలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. అదే మనం ఇంకా ఇప్పుడు నాలెడ్జ్ బాగా పెరిగింది, కాంపిటీషన్ బాగా పెరిగింది. మన పిల్లలందరూ కూడా కావాల్సింది ఏంటంటే క్రమశిక్షణ, నాలెడ్జ్ని పెంచుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా డిబేట్ని కూడా చేస్తూ ఉండాలి. అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటూ ఉండాలి. ఎందుకంటే ఫ్రీగా ఉండాలి. ఏదైనా ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే ఖచ్చితంగా డిబేట్ చేసి ఉంటేనే కానీ ఇంటర్వ్యూలో ఫేస్ చేయలేని అవసరం ఉంది కనుక మరి టీచర్స్, స్కూలు,
కొంచెం ఆ విధంగా ఇవాళ గేమ్స్, స్పోర్ట్స్, అలాగే సంస్కృతి కార్యక్రమాలు, డిబేట్స్, క్విజ్ ఇవన్నీ కూడా ప్రతి స్కూల్లోనూ కూడా అలవాటు చేసి అంటే ఇంటర్వ్యూ ఫేస్ చేసే విధంగా, అలాగే వ్యాపారాలకు వెళ్ళాలన్నా, బాగా చదువుకోవాలన్నా, సివిల్ సర్వీస్కి వెళ్ళాలన్నా దాని తగ్గట్టుగా మనం తయారు చేసే పిల్లలను తయారు చేసే బాధ్యత స్కూల్ మమ్మల్ని అందరూ కూడా పిలిచి మరి రిపబ్లిక్ డే సందర్భంగా మమ్మల్ని అందరూ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయినందుకు అభినందన తెలియజేస్తున్నాను. పిల్లలందరూ కూడా బాగా చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఇంకా మంచి ఉండాలని చెప్పుకోవద్దు. చాలా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను రాజప్ప గారిని, అలాగే మున్సిపల్ ఎక్స్ చైర్పర్సన్ అయినటువంటి రాజా సూర్యబాబురాజు గారిని, సామలకోట, పెద్దాపురం మరియు కూటమి నాయకులందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి చేసి తద్వారా పిల్లలకి రాజ్యాంగం పట్ల, స్వతంత్రం పట్ల అవగాహన కల్పించే విధంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినటువంటి కేఎస్ఎం కాలేజ్ యాజమాన్యం మరింత అత్యున్నత విద్యని అందించే విధంగా విద్యార్థులను తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పిల్లలకి ఇప్పటి నుండే మన రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించే విధంగా ఒక పక్క చదువుతో పాటు మనకి స్వతంత్రం తెచ్చినటువంటి విధానాన్ని కానీ, రాజ్యాంగం పట్ల, ఎందుకంటే మన రాజ్యాంగం దృఢమైనటువంటి రాజ్యాంగం, ఏ దేశానికి లేదు. మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు 1950 26వ తేదీ నాడు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మనకు 1947 ఆగస్టు 15 స్వతంత్రం వస్తే ఒక 3 సంవత్సరాల వ్యవధి తీసుకుని అనేక దేశాల్లో ఏ విధంగా రాజ్యాంగం పనిచేస్తూ ఉంది, అన్ని దేశాలని ఆ యొక్క రాజ్యాంగాలను పరిశీలన చేసి తద్వారా మన యొక్క రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. కాకపోతే 76 సంవత్సరాలైనా అదే రాజ్యాంగం మన దేశంలో అమలు జరుగుతూ ఉందంటే మన రాజ్యాంగానికి ఒక ప్రత్యేకత ఉంది. మన దృఢమైన రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం. దాని మీద పూర్తిగా పిల్లలకు అవగాహన కల్పించాలని యాజమాన్యాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కేఎస్ఆర్ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ Thank you.